మమ్మల్ని లైన్లో నుంచోబెట్టి మీకు స్టోరీ అంతా చూపించాము. ఏ విధంగా ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి నలుగురిని మర్డర్ చేశారు, ఇంకో ముగ్గురిని మర్డర్ చేయడానికి ట్రై చేసి కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అయ్యారు. మీకు స్టోరీ అంతా కూడా అర్థమై ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వెంకటేశ్వరరావు దగ్గరికి వెళ్తాం. వెంకటేశ్వరరావు, అసలు సైనైడ్ అనేది ఏ పర్పస్ కోసం తయారు చేశారు, అసలు ఎందుకు ప్రాణాలు పోతాయి అది తీసుకుంటే? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ సైనైడ్ అనేది మనకు అనేక రూపాల్లో దొరుకుతుంది. హైడ్రోజన్ సైనైడ్, పొటాషియం సైనైడ్, సోడియం సైనైడ్, ఇట్లా రకరకాల కాంపౌండ్స్ రూపంలో, సంయోగ పదార్థాల రూపంలో దొరుకుతుంది. ఇది ముఖ్యంగా పొటాషియం సైనైడ్ చాలా భయంకరమైనటువంటి విష పదార్థం అనేది ముందుగానే గుర్తించారు. ఈ సయనైడ్లు ఎక్కువగా ఎక్కడ వాడతారు అంటే సిల్వర్, గోల్డ్ లాంటి లోహాలని ఐదర్ ప్రకృతి నుంచి తీయటానికి కానీ, లేకపోతే ఈ గోల్డ్ స్మిత్ల దగ్గర వాటిని పరిశుద్ధం చేయటానికి కానీ వాడుతూ ఉంటారు. ఈ సయనైడ్ మెటల్స్తో జనరల్గా కాంప్లెక్స్ ఏర్పరుస్తుంది, అంటే ఒక రకమైన క్లిష్ట సంయోగ పదార్థాలని ఏర్పరుస్తుంది. అందుకని ఈ సైనైడ్ గ్రూప్ యొక్క ఇంపార్టెన్స్ ఉన్నది. ఇక్కడ మన బాడీకి సంబంధించి, శరీరానికి సంబంధించి ఏమవుతుంది అంటే, ఒక సైనైడ్ అయితే ఎప్పుడైతే మనం పాయిజన్ తీసుకున్నామో, మైటోకాండ్రియా ఎంజైమ్కి సంబంధించినటువంటి సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్ని ఇది ప్రభావితం చేస్తుంది. ఈ సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్ నిజానికి సెల్స్, కణాలు, జీవ కణాలు ఆక్సిజన్ని తీసుకునే ప్రక్రియలో, రెస్పిరేషన్ ప్రాసెస్లో, శ్వాసక్రియ విధానంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాంటి దాని మీద ఈ సయనైడ్ గ్రూపులు ఆక్రమణ చేస్తాయి. ఎప్పుడైతే సయనైడ్ గ్రూప్ ఆక్రమణ చేస్తుందో ఆటోమేటిక్గా అక్కడ ఆక్సిజన్ క్యారియర్గా అది పనిచేయదు. ఆక్సిజన్ క్యారియర్గా పనిచేయకపోయేసరికి సెల్స్కి ఆక్సిజన్ అందదు. అంటే సెల్స్ యొక్క రెస్పిరేషన్ అనండి, శ్వాసక్రియ అనండి, అది ఆగిపోతుంది. ఈ ఆగిపోవటం మూలాన ఆటోమేటిక్గా మన శ్వాసక్రియ ఎప్పుడైతే బంద్ అయిపోతుందో మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇది దాదాపు మనం తీసుకున్న డోసేజ్ని బట్టి, ఆ పాయిజన్ ఇచ్చిన డోసేజ్ని బట్టి, ఆ విష పదార్థం సైనైడ్ని ఇచ్చిన డోసేజ్ని బట్టి కొన్ని నిమిషాల నుంచి అరగంట లోపు మనిషి చనిపోతాడు. దీనికి ముఖ్య కారణం శ్వాస ప్రక్రియ ఆగిపోవడం. ఇది సైనైడ్ వలన కలిగేటటువంటి ఇబ్బంది. ఈ రియాక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఈ చర్య అనేది, ఈ రసాయన చర్య అనేది చాలా ఫాస్ట్గా జరగటం మూలాన దాని ఎఫెక్ట్ చాలా క్విక్గా ఉంటుంది. అందుకే సైన్స్లో ఒక ఫన్నీ విషయం కూడా చెప్తూ ఉంటారు, ఈ సయనైడ్ రుచి ఎవరు కనిపెట్టలేకపోయారు అని. నిజానికి ఇది కూడా ఎంపీ ప్రసాద్ అనే ఆయన ఒక గోల్డ్ స్మిత్, కంసాలి, ఆయన బంగారంతో పనిచేస్తాడు కాబట్టి ఆ బంగారానికి సంబంధించి ఎప్పుడు కూడా వీళ్ళకి సైనైడ్, పొటాషియం సైనైడ్ అందుబాటులో ఉంటుంది. ఆయన దీని గురించి విని, బేసిక్గా పెద్ద శాస్త్రజ్ఞుడు కూడా ఏం కాదు, విని దీని రుచి ఎట్లా ఉందో పబ్లిక్కి చెప్దాము అని ఆయన దాన్ని టేస్ట్ చేశాడు. చేసినప్పుడు ఆయన 3 వాక్యాలు రాయగలిగాడు. డాక్టర్ గారు, నేను పొటాషియం సైనైడ్ తీసుకున్నాను, నేను పొటాషియం సైనైడ్ని తీసుకున్నాను అని మాత్రం రాయగలిగాడు. కానీ అతన్ని ఏ డాక్టర్ కూడా సేవ్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ సైనైడ్ రియాక్షన్ చాలా వేగంగా జరిగి అతను చనిపోయాడు. ఇట్లా అనేక విధాలుగా ఎంతోమంది దాని రుచి చూడటానికి ప్రయత్నం చేశారని చెప్తారు, కానీ ఎక్కువగా కాక్ అండ్ బుల్ స్టోరీస్ అవి. కానీ
సయనైడ్ రెస్పిరేషన్ లో ప్రభావం చేసి మనిషిని చంపుతుంది. అందుకే పొటాషియం సైనైడ్ సామాన్య మానవుడికి అందుబాటులో ఉండదు. మనం కేరళ, ఈ ఆంధ్రప్రదేశ్ మర్డర్లు చూసిన తర్వాత ఈ సయనైడ్తో మర్డర్లు చేయడానికి పూనుకోవడం అంటే దాని గురించి ఏమీ తెలియని వాళ్ళే ఎక్కువ మంది దానితో ఈ ప్రయోగాలు చేశారు. వాళ్ళంతా కూడా చదువు పరంగా పెద్ద ఉన్నతమైన చదువులు చదివారని నేను అనుకోను. వాళ్ళంతా కూడా సామాన్య మానవులు. కాకపోతే ఆ పదార్థం ఇట్లా చంపుతుంది అనే విషయాన్ని మాత్రం తెలుసుకున్నారనేది మాత్రమే మనం గ్రహించాలి. ఎస్ సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్రభు గారి దగ్గరికి వెళ్దాం. ప్రభు గారు, రైట్ సార్. మీకు బేసిక్గా సైకాలజీ గురించి కూడా ఐడియా ఉంది. ఒక తెనాలి లాంటి చోట ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా కనీసం అమ్మాయి ఆ కెమికల్ దానికి సంబంధించిన దాని రిలేటెడ్